హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన మరొక ఉదయాన్ని బట్టి ప్రభును స్తోత్రిస్తున్నాం. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రభును స్తోత్రిస్తున్నాం. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 17 అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథములో విశేషమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. దైవ గ్రంథం బైబిలు ప్రపంచములో 2750 భాషల్లో ముద్రించబడిన గ్రంథం. ఈ గ్రంథములో ప్రతి మాట కూడా మానవ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నారు. కాబట్టి దేవుని వాక్యము మన జీవితాలకు దీపము, మన జీవితాలకు వెలుగు అని వాక్యములో చదువుతున్నాం. ప్రియులారా, ఇప్పుడు మనం చదివిన భాగములో సామెతలు 17 అధ్యాయం 26వ వచనములో నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే. ప్రియులారా, ఒక అధికారిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక రాష్ట్ర పరిపాలకుడుగా, ఒక దేశ పరిపాలకుడుగా మంచి వారిని నీవు హతము చేయకూడదు. అలాగే నీతిమంతులను నువ్వు దండించకూడదు. అలా దండించావంటే నీవు యథార్థవంతుడు కాదని వాక్యం మాట్లాడుతున్నది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న అధికారులారా, మరి దేవుని వాక్యం వింటున్నటువంటి న్యాయాధిపతులారా, రాష్ట్ర అధిపతులు, దేశాధిపతులు గమనించవలసింది ఏంటంటే, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు అనగా మానవ నిర్మాణకుడైన దేవుడు, పంచభూతముల నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవునికి సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అది మిమ్మల్ని అనగా మంచివారిని, నీతిమంతులను దండించకూడదు. నీతిమంతులను దండించుట, మంచివారిని దండించుట హతము చేయటే. అప్పుడు దేశములో మరి అక్రమం పెరిగిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, నరహంతకులు పెరిగిపోతారు, సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోతాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టింది ఎందుకు? అక్రమాలను దండించటానికి, న్యాయాన్ని జరిగించటానికి, మంచితనాన్ని సమాజంలో ప్రోత్సహించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టబడింది. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లోనే అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే ఇక ప్రజలు ఎక్కడ మేలు పొందగలరు? కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, నీతిమంతులను దండించకూడదు, మంచివారిని హతము చేయకూడదు. అలా చేసినట్లయితే రాబోయే కాలంలో ఆ దేశము నిలవదు, ఆ యొక్క ప్రభుత్వము నిలవదు. కాబట్టి గుర్తుపెట్టుకుని ప్రభువుని వెంబడిద్దాం, దేవునికి అప్పగించుకుందాం. ఎందుకంటే మానవ రాజ్యం పైన దేవుడు అధికారి అయి ఉన్నాడని మనం చూస్తున్నాం. దేవుని యొక్క దృష్టి ఈ పాపిష్ట రాజ్యం పైన ఉన్నది. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన మన క్రియలన్నిటినీ పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి భయముతో, వణకుతో
దేవుడు మనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుట మన పైన ఉన్నది. నీతిమంతులను దండించకూడదు, మంచి వారిని హతము చేయకూడదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించి ప్రభువుని వెంబడిద్దాం. దేవుడి మాటలను మన మధ్యలో దీవించి మన బ్రతుకులకు క్షేమాన్ని కలుగు చేయనట్లుగా దేవుని వాక్యము ద్వారా మనం మేలు పొందాలని కోరుతున్నారు. పిల్లరా, ఆనాడు నీతిమంతుడైన క్రీస్తును దండించారు. మంచివాడైనటువంటి క్రీస్తును సిలువకు అప్పగించారు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు, పాపమును ఎరుగడు. అలాంటి నీతిమంతుడైన క్రీస్తును సిలువలో శిక్షకు అప్పగించారు ఆనాటి ప్రభుత్వాలు. అలాగే అలాంటి మంచివాడైన క్రీస్తును హతము చేయటానికి ఇష్టపడ్డారు. ప్రియ స్నేహితులారా, అయితే క్రీస్తు ప్రభు యొక్క మరణం, ఆయన పునరుత్థానం, ఆయన యొక్క జీవము ఈనాడు మానవ జీవితానికి సహాయంగా ఉన్నది. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ లేఖనముల్లో సామెతలు 17:26లో మీరు చెప్పిన మాట ఎంత విలువైనది. ఈనాడు ప్రపంచములో ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి కాబట్టే అనంత జ్ఞాని అయినటువంటి నీవు ఇలాగున మాకు జ్ఞానోదయం కలుగునట్లు మీకు ఆ కార్యాన్ని మా పక్షంగా జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. నీ కృపకు అప్పగించుకుంటూ విస్తారమైన నీ కనికరము, నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించబడిన నామములో స్తోత్రించి కీర్తించి బ్రతిములాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.